స్టార్ క్యాస్ట్ అండి. యాక్చువల్గా కామాక్షి భాస్కర్లని మహాదేవి పాత్రలో సెలెక్ట్ చేసుకున్నారు కదా. అంటే ఆవిడ ఇంతకుముందు పొలిమేర 2 ఈ తరహా సినిమాలు చేసి ఉండటమే కారణమా, లేదంటే ఏంటి? అదేం లేదండి, ఆవిడ తను చేసింది కూడా పొలిమేర చూశాను నేను. పొలిమేర 1 చూడాలి, పొలిమేర 2 చూశాను. చూసిన తర్వాత ఈ కథ అనుకుంటున్నప్పుడు ఏదో ఒక రాగా ఉండే ఒక క్యారెక్టర్, అంటే ఒక కొండ ఇదిలోంచి వచ్చిన ఒక అమ్మాయిలాగా అదొక మాకు కావాలి కొంచెం. సరే ఎత్తుకోం కానీ సంవేర్ నాకు ఈ అమ్మాయి ఇది థాట్లోకి వచ్చినప్పుడు నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి రామా అని అంటే వచ్చింది. వస్తే అప్పుడు తను ఊరికే, నేను మామూలుగా అంత రాగానే స్టోరీ చెప్పేయడాలు అవి ఉండవు, కానీ తన హైట్ కానీ తనలో ఎక్కడో ఈ మహాదేవి అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అమ్మాయి చేస్తే బాగుంటుందేమో రాగానే ఓకే ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అనుకున్నా. నాకు ఎందుకో తెలియకుండా ఆ కథ చెప్పేశాను మొత్తం. బాగుందండి, చాలా బాగుంది సార్, అది ఇదని వచ్చింది. ఇమీడియట్గా స్పాట్లో అడ్వాన్స్ ఇచ్చేసాను అమ్మాయికి. ఎంత ఉంటే జేబులో అంత ఇచ్చేసాను. ఇచ్చేసి అలాగే అమ్మా నేను చెప్తానని. బట్ తర్వాత నేను స్టార్ట్ చేయలే. 4 months 5 months 6 months టు మొత్తం అంతా రెడీ చేసుకుని చేయడానికి. అప్పుడప్పుడు తనతో ఇది ఇంకా అవుతుందని చెప్తా ఉండేవాడిని. తను వేరే సినిమాలు ఉన్నాయి తను చేసుకుంటూ ఉండేది. అట్లా అమ్మాయి సెలెక్ట్ చేశాను. ఓకే. అలాగే శ్రావణ్ నాకు డర్టీ హెరీలో చేశాడు. డర్టీ హెరీది కూడా అది అసలు ఏంటి, ఆ క్యారెక్టర్ని ఎవరు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఏదో ఒక న్యూస్ పేపర్లో, ఇంగ్లీష్ పేపర్ అది, ఆ పేపర్లో ఒక ఫోటో చూశాను. ఒక ఫోటో మామూలుగా ఏదో సమ్ షో చేయడానికి వచ్చాడు, ఏదో బాగుంది అనుకుని ఆ పేపర్కి సంబంధించిన మనిషికి ఫోన్ చేశాను. ఈ అబ్బాయి ఎవరంటే ఐల్ గివ్ యూ ద నంబర్ సార్ అన్నాడు. నంబర్తో ఫోన్ చేస్తే అతను అంటే నేనే మాట్లాడుతున్నానా ఏదైనా కాదా అనేటట్టు తను మాట్లాడాడు. తర్వాత మేము ఇద్దరం కలిసాము. దెన్ వీఆర్ డన్ ద ప్రాజెక్ట్. నాకు ఆ ఫిలిం అప్పుడే ఇతను ఈ సంథింగ్ ఎల్స్, అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్, అంటే ఒక నానా పటేకర్తో పోలుస్తున్నాను తప్పు అనుకోదు, కానీ అటువంటి క్యాలిబర్ ఉన్న ఆర్టిస్ట్ అతను. సో తను ఈ క్యారెక్టర్ బాగుంటాడని నాకు అనిపించింది. ఇప్పుడు ఏదైతే ఈ క్యారెక్టర్ చేశాను, నా క్యారెక్టర్ బాగుంటాడు. చాలా షేడ్స్ ఉంటాయండి ఇందులో. అరుస్తూ ఉంటాడు ఒకసారి, లేకపోతే లోగా ఉంటాడు, ఈయనకు తిరిగి చూస్తూ ఉంటాడు, ఏదో కాకిని చూస్తూ ఉంటాడు. ఇదంతా కాదండి, అతనికి చాలా షేడ్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్లో. ఓకే. ప్లస్ అతనుకి ఉన్న నిబద్ధత, అతనుకున్న సినిమా పైన ఉన్న కమిట్మెంట్, ప్లస్ కాన్సన్ట్రేషన్. తను వెళ్ళి పక్కకి వెళ్ళు, లేదంటే ముందు సీన్ తీసుకుంటాడు, కాదయ్యా బాబు మళ్ళీ మారుతుంది నువ్వు అని చెప్పి ఇచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇవ్వండి సార్ టైం అని పక్కకి వెళ్ళిపోతాడు. అది చేసుకుని యాక్ట్ చేసి 4-5 రకాలుగా వచ్చి మనకు చూపిస్తాడు. ఇలా కావాలి, అలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి చూపిస్తాడు. అతను చాలా వెరీ షాకింగ్. ఇంకా తనకి ఇంకా ఎందుకు పెద్ద బ్రేక్ రాలేదని నాకు ఈవెన్ డర్టీ హెరీ తర్వాత తన్ని ఇంకో కోణంలో చూసారేమో అనుకుంటాను. ఇది డెఫినెట్గా ఈ సినిమా విల్ గివ్ హిమ్ ఏ గుడ్ బ్రేక్. సో అలాగే మందుల మనవరాలను ఒక లీడ్ క్యారెక్టర్ తీసుకోవటం, అదే టీవీ యాక్ట్రెస్ శ్రావ్య అమ్మాయిని ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ తీసుకోవటం, ఇలా వాళ్ళ సెలక్షన్ ఎలా జరిగింది? అంటే ఎన్ని సెలక్షన్ అంటే కూడా అంటే అదేనండి, ఇప్పుడు ఎక్కడో ఏదో చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవి ఫిల్మ్లో ఈ అమ్మాయి మీరు చెప్తున్న అమ్మాయి జోవిక ఎవరైతే ఉందో, జోవిక వాళ్ళ మదర్ని తను వనితని జస్ట్ కార్లో పాస్ అవుతా మెడ్రాస్లో చెన్నైలో ఆ ఏవిఎం స్టూడియో పక్కన ఎక్కడ పోస్టర్ చూశాను. అంటే ఇది రాత అండి చెప్పేది, ఆ అమ్మాయి రాత నా రాత అనేది ఓకే, ఇది అమ్మాయి ఎవరో బాగుంది, భక్తిగా చేయడానికి బాగుంటుందేమో, పావం అమ్మాయి క్యారెక్టర్ అయితే అమ్మాయి బాగుంటుందేమో అని అది చూసి ఆ నంబర్కి చేసి వాళ్ళు ఎవరు అంటే ఇలా వాళ్ళ మంజులు గారు, ఇమ్మీడియట్ మంజు గారితో మాట్లాడని పెట్టుకున్నాను. సో అట్లాంటి ఒక రౌండ్ మళ్ళీ ఆ అమ్మాయి కూతురుగా పుట్టి మళ్ళీ ఇందులో చేసింది అమ్మాయి. సో అది ఎందుకో మధ్యలో తను ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ థింగ్ ఆల్సో అందరూ మంచి ఫ్రెండ్స్గా ఉంటారు నాతో. ఇప్పుడు కూడా అందరూ నాతో చేసిన యాక్టర్స్ కానీ అందరూ కూడా నాతో ఫోన్ టచ్లో ఉంటారు. ఇందులో ఎందుకో తను ఆ స్టిల్ పంపించింది నాకు. స్టిల్లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ పంపిస్తారు కదా, ఈ క్యారెక్టర్కి కరెక్ట్ కాకపోతే నేను అన్నాను షీ ఈజ్ నాట్ ఏ హీరోయిన్ ఇన్ ద ఫిలిం, తనది ఒక డిఫరెంట్ క్యారెక్టర్, షీఈ్ ఎ గుడ్ గర్ల్ బట్ యూనో షీ హ్యాస్ ఎ వెరీ డిఫరెంట్ షేడ్స్ ఇన్ ద ఫిలిం.
మీరు ఏం చెప్పినా ఓకే అండి, మీరు ఎలాగంటే అసలు అది ఇష్యూ లేదు, షీ వాంట్స్ డిఫరెంట్ రోల్స్ ఓన్లీ అని చెప్పి. ప్లస్ తను ఏ సినిమా చేయలే, తను వచ్చి ఒక రియల్ యాక్ట్రెస్గా ఎలా ఒక కావాలి అంటే ఎలా పలుకుద్దో ఫేస్లో అలాగా, బికాస్ ఆఫ్ ద లెగసీ లోపల బ్లడ్లో ఉన్నది అది. తను తన పాత్రను చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా అరవాలమ్మా, ఇలా చేయాలంటే ఇంకా తను ఉన్న ఎనర్జీ మొత్తం, అంటే నాకు నచ్చింది లాట్ ఆఫ్ ఎనర్జీ అండి. ఒక పరిగెత్తు అంటే పరిగెత్తే విధానం, అంటే మనం అంత వద్దమ్మా స్లో వెళ్ళు, పడతావు కింద కింద పడ్డావు అంటే కాలిడితే షూటింగ్ ఆగుద్ది, అయినా ఆగదండి. ఆ పాత్రకి ఆ సీన్కి ఏం కావాలో అది చేస్తుంది. ఓకే, మీరు ఇందులో చూసే ఉంటారు, అందులో రెయిన్ ఒకటి పడుతూ ఉంటుంది మీకు, అది చేసిన ఎనర్జీ అమ్మాయి సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది, మామూలు ఎనర్జీ కదా అమ్మాయి. సేమ్ టైం ఇందాక అడిగారు కదా, ఉల్కా అని ఒక అమ్మాయి అండి, వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ తను. సో తను ఇలాగే నేను ఎప్పటి నుంచో ఆమె క్యాస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ ఏదో సినిమాల్లో చూశాను. కరెక్ట్గా ఈ ఫిల్మ్లో ఒక చాలా అమ్మాయిదే కథ యాక్చువల్గా, సినిమా ఉల్కా స్టోరీ ఇది యాక్చువల్గా. ఓకే, ఆ ఉల్కా అనే అమ్మాయి కథ, అమ్మాయి క్యారెక్టర్ పేరు మహిమ. ఆ మహిమ అనే అమ్మాయికి అమ్మాయి బాగుంటుంది, మంచి యాక్ట్రెస్ కావాలి, ఉన్నాయి 3-4 సీన్లు పర్ఫార్మెన్సెస్ మంచి, ఒక మంచి పర్ఫార్మర్ కావాలి నాకు. సో బేసిక్లీ షీజ్ టీవీ లోంచి వచ్చింది ఆ అమ్మాయి. ఓకే, మంచి యాక్ట్రెస్ అండి అమ్మాయి, అటువంటి యాక్ట్రెస్ కావాలి అని చెప్పి నేను ఆ అమ్మాయి, తను ఇక్కడ వేరే షూటింగ్ వచ్చినప్పుడు ఎప్పుడు చెన్నై ఎక్కడికి వెళ్ళిపోతుంది అమ్మాయి వెంటనే. ఓకే, అమ్మాయిని ఓకే చేసుకోవాలి నేను కంపల్సరీగా అని చెప్పి, అంటే సార్ ఆఫీస్కి నెక్స్ట్ టైం వస్తాను సార్, నేను ఈసారి ఇంకో వారం రోజులు పడుతుంది, వారం రోజులు షూటింగ్ అమ్మా అని చెప్పి, నేనే అటు వస్తానని చెప్పి, అమ్మాయి వెళ్ళే దారిలో మధ్యలో ఒక రెస్టారెంట్లో కలిసాం మేము. ఆ రెస్టారెంట్లో ఆగి 10 నిమిషాలు అమ్మాయికి స్టోరీ చెప్పాను. ఓకే, వండర్ఫుల్ రోల్ సార్, చాలా చాలా బాగుంది, నేను మీకు ఎప్పటి నుంచి కావాలో చెప్పండి సార్ అని చెప్పి, అక్కడి నుంచి ఆ అమ్మాయితో ఇట్లా ఇట్స్ జస్ట్ హ్యాపెండ్ అండి. అంతే, ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం, చాలా చాలా ఆలోచించాం పెట్టడానికి. ఎందుకంటే ఒక్క క్యారెక్టర్ తగ్గినా కూడా సినిమా యొక్క గ్రాఫ్ మొత్తం వెళ్ళిపోద్ది కిందకి. మైన్యూట్ డీటెయిల్స్ ఎలాగైతే కథలో కానీ స్క్రీన్ ప్లేలో కానీ తీసేటప్పుడు షార్ట్లో కానీ ఎలాగ ఉందో, అలాగే మైన్యూట్ డీటెయిల్స్ ఉన్న యాక్ట్రసెస్ని, లేదంటే సంథింగ్ లైక్ యాక్ట్రస్ని, మిగతా వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవ్రీబడి ఇంచు కొలుచుకుంటూ వెళ్ళినట్టు ఇందులో వెళ్ళామండి. ఎందుకంటే ఎస్ దిస్ ఈజ్ మై కమ్బ్యాక్, చాలా కేర్ఫుల్గా ఉండాలి, కొంచెం ఆ ఎడ్జ్ దాటేమంటే ఏదైనా అయిందంటే ఇంకెక్కడితో క్లోజ్ నాకు ఉంటుంది.